ఎంతో మంది ఈరోజు సమాజానికి గొప్ప సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేడం గారు నాకైతే తెలియదు, కానీ నా గురించి ఆమెకు తెలియదు, కానీ నేను ఎన్నోసార్లు మేడం గారితో ఫోన్లో మాట్లాడాను, ఎన్నో విషయాలు ఆమెకు తెలియజేశానున్నారు. ఇలాగో ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా సక్రమంగా జరగాలని, జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరినీ సక్రమమైన రీతిలో పునరుద్ధరించుకోవాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా మేము అందించాలని పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞత. అతను చదువుకున్న చదువేంటి, అతను మాట్లాడే మాటలేంటి, అతను ఎంత చక్కగా మాట్లాడో మీరందరూ కూడా విన్నారు. కాలు లేకపోయినా ఒక అడ్రస్ ఇచ్చి బిల్కులింటన్ దగ్గరికి వెళ్ళామంటే కాళ్ళు లేని వికలాంగుడైనా కళ్ళు లేని అందుడైనా బిల్కులింటన్ దగ్గరికి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చే కెపాసిటీ ఈ వికలాంగుల్లో ఉంది. కాబట్టి మన స్వామి గారికి మీరందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అతనికి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఎంటర్ ఉంటానని చెప్పి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 2 నిమిషాలు కొండయ్య గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మన డిఆర్డిఏ పద్మజ మేడం గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులకు, మన అందుల సంక్షేమ సంఘం వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. 204 ఈరోజు ఏంటంటే మన జనవరి 4 లూయి బ్రెయిల్ జన్మదిన సందర్భంగా ఈ మాసంలో మనం ఎప్పుడైనా లూయి బ్రెయిల్ జన్మదినం చేసుకుంటూ ఆ మహానుభావుణ్ణి మనం స్మరించుకుంటూ, అంటే మన జన్మదినం రోజే స్మరించుకోగలే, మన అందుల పట్ల ఆయన మహానుభావుడు కాబట్టి గొప్ప చిరస్మరణీయుడైన ఆయన స్మృతిని మనం కోలుకుంటూ మనం మన మనసులో రోజుకి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు మౌనంగా. అటువంటి గొప్ప లూయి బ్రెయిల్ జన్మదిన సందర్భంగా మన పామూరులో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమమునకు ఇచ్చి ఈ సభకు హాజరయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రంగాలలో అన్ని సమయాలు, కానీ ఈ వికలాంగులు అందరూ ఒక తాటి మీద నడిచి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను మన ప్రకాశం జిల్లాలో అధికారులు ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా పనిచేసేటటువంటి అధికారులు. అంటే నాకు ఎలా తెలుసు అంటే నేను 93 నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ సెలవు తీసుకున్నాను. దాదాపు 300 మంది ఎంతమంది ఇతని దగ్గర తమ్ముళ్ళు అని చెప్పి ఒక బ్రదర్ లాగా మాకు ఎంతో చేయూతనిచ్చి శ్రీ డి మనోహర్ గారికి, సూర్యచంద్ర సేవా సంస్థ అధ్యక్షులు వారికి మా అందరి తరఫున, అదేవిధంగా వికలాంగుల కార్యక్రమం జరుగుతుంటే గౌరవంగా మేడం గారు, మీరు మా కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మా తల్లి లాంటి వారు మీరు అని చెప్పి ఈ ప్రోగ్రాంకి మీరు రావాలి అంటే హైదరాబాద్లో ఉండి మేడం గారు ఎంతో చక్కగా ఆనందకరంగా వికలాంగులందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్టేజ్ ఉన్నటువంటి ఎంపీపీ గారికి కానీ, ముసలయ్య గారికి కానీ, జెడ్పీటీసీ గంగారావు గారికి కానీ, నాతోటి సిపిఎం వారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకి, పామూరు వికలాంగుల సోదరులకి, బేస్తరపడిన నాయకులకి, బాకల నుంచి వచ్చిన నాయకులకి, అదేవిధంగా బయట నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా 204 లూయిస్ బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. కానీ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎన్నో కష్టాలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఈరోజు నేను ఒక ఉద్యోగంగా పనిచేస్తూ నాతోటి వికలాంగులను సకలాంగులుగా భావించుకొని మీ వెనక నేనుంటాను, మీకు ఏ సమస్య ఇచ్చినా నేను చూసుకుంటానని చెప్పి ఒక హామీతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. గతంలో ఒక నెల కిందట మేము డిఆర్డిఏ మేడం గారికి, అమ్మ పామూరులో ఈ విధంగా వికలాంగులు ఉన్నారు ఒక 300-400 మంది కనుక, కానీ ఈ పామూరులో వికలాంగులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలంటే ఒక స్వయం ఉపాధి
దానికి మీ అందరి తరఫున మేడం గారికి నేను పామూరు మండల వికలాంగుల అందరి తరఫున కూడా ఆ ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పి మేడం గారు ఇస్తారని చెప్పి ఈ సభామూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తుగా మాకు సాయం చేసినటువంటి సూర్యచంద్ర సేవా సంస్థ, మరి దుప్పట్లు ఇచ్చినటువంటి దుప్పట్లు ఇచ్చిన దాతలకి, మరి సిఐ గారికి, ఎస్ఐ గారికి, వీరందరికీ కూడా మా వికలాంగులందరి తరఫున స్వాగతం తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ఈరోజు వికలాంగుల సమస్యలు బస్ పాసులు కూడా వికలాంగులకు ఇచ్చిన్నారు. ఆర్టీసీ డిఎం గారు మన కోసం కేవలం ఈరోజు ఒక మనిషిని పెట్టి ఆర్టీసీ ఎంప్లాయీని మా బస్ పాసులు తీసుకోండి అని చెప్పి పంపించారు. ఆయన గారిని కూడా రిక్వెస్ట్ చేసాం రమ్మని, కానీ రాలేకపోయారు. కావున పామూరులో ఉన్న అధికారులు కానీ, ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీ తమ్ముళ్ళు లాంటి వారు అనుకొని వికలాంగులను సకలాంగులుగా భావించుకొని మాకు రూపురేఖలను తీర్చిదిద్దాలని, మీ అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పి ఈ పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుంటే క్షమించమని కోరుకుంటూ, ఎందుకంటే మనం ఎక్కువగా అడగకూడదు అధికారులని, ఒకటి అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రపోజల్ పెడదాం. అందువల్ల ఈ విషయంలో ఇంకోటి ఏంటంటే, మేడం గారు చాలా చక్కగా ఆనందంగా వికలాంగులకు ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేక ప్యాకేజీని పెట్టి వికలాంగులకు సదరం క్యాంపులు నిర్వహించి అన్ని మండలాల్లో డివిజన్ స్థాయిలో వికలాంగుల సదరం క్యాంపులు పెట్టి దాదాపు ఇప్పుడు 30,000 మందికి వికలాంగుల కొత్త సర్టిఫికెట్లు నమోదు చేసినందుకు వికలాంగులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేడం గారిని జీవితంలో కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మా మేడం గారు తల్లి లాంటి వారని, మేము మేడం గారి రుణాన్ని జీవితంలో కూడా మేము తీర్చుకోలేమని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డివి మనోహర్ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా మన మాజీ ఎంపీపీ గారు మన ముసలయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా సింగరాకొండ నుంచి శంకర్ గారు వచ్చారు, వారిని కూడా వేదిక నుంచి రావాల్సిన కోరుతున్నాం. అలాగే సిపిఎం నాయకులు హనీఫ్ గారికి, సిపిఐ నాయకులు నారాయణ గారికి, ఈ వికలాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు అధ్యక్ష గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమం చేసిన సోదరులందరికీ, పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఇక్కడ మనకు వికలాంగుల ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చినా కానీ వాళ్ళ హజరత్ అన్న తమ్ముడు వెంకటేశ్వర్లు ఇంకా మాట్లాడుతున్న భక్తులు ఉన్నారు, వారందరూ చెప్పిన సూచనలందరూ మీరు తప్పనిసరిగా పాటిస్తూ, మీకు ఏ సమస్య వచ్చినా కానీ మా దృష్టికి వస్తే మా శక్తి మేర మీ అందరూ సహాయం చేస్తామని నేను సభగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు ముగిస్తున్నాను. గౌరవనీయులు మన డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి పద్మజ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 300-400 మంది ఇక్కడ ఇటువంటి వికలాంగులు అందులు ఉండడం అనేటువంటిది పెద్ద సమస్యగా ఉన్నది. ఎందుకనంటే ఏ సమస్యను తెలియజేసుకోవాలన్నా జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఒక రోజంతా దానికి కేటాయించాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సభలు మనం ఈ ప్రాంతాల్లో నిర్వహించుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకని ముగిస్తాను. లూయిస్ బ్రైలీ 204వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా ఇక్కడ జరుపుతున్న పామూరు సునంద వికలాంగుల సంక్షేమ సంఘం వారికి, అట్లాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించి ముందుండి వాళ్ళని నడిపించిన సూర్యచంద్ర సేవా సంస్థ అధ్యక్షులు డివి మనోహర్ గారికి, ఈ కార్యక్రమం ఇంత మారుమూల ప్రాంతంలో పెట్టినప్పటికీ తన బాధ్యతగా ఇక్కడికి ఇంత దూరం వచ్చిన మేడం పీడి గారు, పద్మజ మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దల వారు 500-600 మంది గత 4-5 సంవత్సరాల క్రితం ఒమేగా కాలేజీలో, ఒమేగా స్కూల్లో సర్టిఫికేట్ల కోసం ఒక స్పెషల్ క్యాంప్ పెడితే 500-600 మంది
ఈ మండలం నుంచి వచ్చారు. అనేక మంది వికలాంగులు ఈనాడున్న పరిస్థితుల్లో సామాన్య మానవుడు తను జీవించాలంటే కనీసం 2-3 వేల రూపాయలు ఒక మనిషి జీవించాలంటే లేని ఈ పరిస్థితుల్లో 500 రూపాయలు ఏ మూలకి చాలని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి వికలాంగుడికి సుమారు 2,500 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని వికలాంగులకు ప్రత్యేకంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఇక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ సహకరించడానికి వాళ్ళందరికీ అనేక రూపాల్లో కుట్టు రకరకాలైన వృత్తులతోటి వాళ్ళందరినీ స్వయం ఉపాధి కల్పించి స్వయం శక్తితోటి జీవించేటట్లుగా వాళ్ళకి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. చాలా మంచి కార్యక్రమం. ట్రైనింగ్ సెంటర్ని ఈ వేదిక నుంచే మేడం గారు అనౌన్స్ చేసి త్వరలోనే అది కార్యరూపం దాల్చేటట్లుగా ప్రయత్నిస్తారని చెప్పి కోరుతూ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా 2 నిమిషాల్లోనే నాకు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వికలాంగులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దాన వీర సూర కర్ణుడిగా అభిమానించి ఆదరించి వికలాంగులందరికీ సేవితునిచ్చారు కాబట్టి వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సూర్యచంద్ర సేవా సంస్థ అధ్యక్షులు డి మనోహర్ గారిని. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పద్మజ మేడం గారికి, అలాగే చాలా సంతోషం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే మన సిపిఐ సిపిఎం నాయకులు అనీఫ్ గారికి, నారాయణ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ముసలే సార్కి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందులకు, వికలాంగులకు, అలాగే పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని సమస్యల గురించి నాయకులందరూ మాట్లాడున్నారు. నేను కొత్తగా వాళ్ళకి చెప్పేది లేదు. మేడం గారు ఇవన్నీ పరిశీలిస్తారు. ముఖ్యంగా ముందు జాగ్రత్తగా వికలాంగులు అంటే కుంటి, గుడ్డి, ఇట్లా చెవుడు, మూగ. చూడండి, సృష్టిలో అన్ని జీవరాశుల కన్నా మంచి తెలివితేటల గల జీవి మానవుడు. భగవంతుడు మనకు సృష్టించిన జీవరాశులన్నిట్లో వేటికి కూడా కుంటి మేక, కుంటి గుర్రం 100 చూసినా మనకు ఎక్కడ కనపడవు. కానీ ఒక్క మనిషిలో మాత్రమే ఇటువంటి లోపాలు ఉన్నటువంటి మనుషులు పుడుతూ ఉన్నారు. 100లో ఒకరికి మూగైతే, ఒకరికి చెవుడైతే, ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించి ప్రభుత్వం కానివ్వండి మనకు తెలపాలి. మంచి భారత పౌరుల్నిగా మనం బిడ్డల్ని కనాలి. అలా కనాలి అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో ఆరోగ్యవంతులై ఉండాలి. ఇప్పుడు 7 నెలలకే డెలివరీ కావటం, పుట్టేటప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్తో పుట్టితే ఆ బిడ్డ ఈ భూమి మీద ఇటువంటి ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యవంతంగా తల్లిదండ్రులు ఉంటే భూమి మీద ఇటువంటి వికలాంగులు కానీ భవిష్యత్తులో పుట్టరు. అట్లా ఉండేదానికి ప్రభుత్వం ఆలోచించి అది కూడా ముందుగానే సూచనలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హజరత్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మనకు ముందుండే శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా సూర్యచంద్ర సేవా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎల్లప్పుడూ వీరికి మా సేవా సంస్థ తరపున వెనువెంటి వాడికి ఎటువంటి సహాయం చేయడానికైనా ఉంటామని తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందుకు మన అందరికీ ఇక్కడికి వచ్చిన అధికారులకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొన్న సదరం క్యాంపు 3 రోజులు జరిగింది కనిగిరిలో. అయినా సరే సదరం క్యాంపు అయిపోయినాక ఈ యొక్క లూయి బ్రైలీ దినోత్సవం జరుపుకుంటుండగా మన వికలాంగుల అధ్యక్షుడు హక్కుల వేదిక నుంచి జిల్లా అధ్యక్షుడు ధూళిపాల మల్లికార్జునరావు నేను 9:30-10 గంటల దాకా ఉండి ఆ యొక్క
లూయి బ్రెయిలీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు వికలాంగులు అంటే మనము తోటి వికలాంగులు అంటే సకలాంగుల లెక్క భావించి మన యొక్క ఐక్యతతో ఎన్నో పోరాటాలు చేసి అందరూ కలిసికట్టుగా సాధించినప్పుడే మన సమస్యలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సదరం క్యాంపులో కలెక్టరేట్ 2 సార్లు ముట్టడి కార్యక్రమం పెట్టినందుకు అప్పుడు సమావేశంలో అడిషనల్ జేసీ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మన పద్మజ మేడం గారు, ఏడి గారు, సత్యనారాయణ సారు, అలాగనే అన్ని శాఖల నుంచి అధికారులు 5 నియోజకవర్గాలు ఖచ్చితంగా పెట్టాలని మన ముట్టడి కార్యక్రమంలో జేసీ గారు లక్ష్మీ నరసింహారావు గారు పూర్తిగా హామీ ఇస్తున్నారు. ఎంతో కష్టపడి పోరాటాల ద్వారా ఈ యొక్క సదరం క్యాంపులను సాధించుకోవడం జరిగింది. మొత్తం 1280 మంది వికలాంగులకు మొత్తం 8 మండలాలలో సదరం క్యాంపులో వికలాంగుల ధృవీకరణ పత్రం కోసం వాళ్ళు చేసి కంప్యూటరింగ్ చేసి అది ఆన్లైన్ ద్వారా మండల హెడ్ క్వార్టర్లకు, తర్వాత పంచాయతీ కార్యదర్శుల ద్వారా మన వికలాంగుల ధృవీకరణ పత్రం మనకు చెందేటట్టుగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగనే కనిగిరి మండలంలో 200 మందికి వికలాంగులకు పట్టాలు ఇచ్చినటువంటి డాక్టర్ ముక్కు గుణసుమారెడ్డి ఆయనకు మనందరం రుణపడి ఉన్నాం. సరే, అలాగనే నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లు కూడా ఆయన అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ యొక్క ఇచ్చిన కోరికను నెరవేరుస్తానని నాకు ఎంతో నమ్మకంగా ఉంది. నెక్స్ట్ వచ్చే నెలలో పామూరు